ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వీడియో వచ్చేసి శారీ కలెక్షన్ అన్నమాట. నేను శారీస్ ఎక్కడెక్కడ తీసుకున్నాను, ఎలాంటివి తీసుకున్నాను, ఎంత పెట్టి తీసుకున్నాను అనేది ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే శారీ కట్టుకొని కూడా చూపిస్తాను. దయచేసి ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఓకే, ఇంకా నేను మొత్తం శారీస్ వచ్చేసి 30 శారీస్ సెలెక్ట్ చేసి పెట్టుకున్నానండి. అందులో 30 శారీస్ అంటే ఇంకా చాలా వీడియో లెంత్ అయిపోతుంది కాబట్టి అందులో మెయిన్ గా మంచి చీరల్ని మీకు చూపిద్దామని సెలెక్ట్ చేసి పెట్టాను. పట్టు చీరలు ఉన్నాయి, కొన్ని నార్మల్ శారీస్ ఉన్నాయి, కొన్ని వర్క్ శారీస్ ఉన్నాయి. కొన్ని శారీస్ వచ్చేసి ఇంటి దగ్గర ఉండిపోయాయి, కొన్ని వచ్చేసి ఇక్కడికి తెచ్చుకున్నాను. ఎప్పుడైతే ఫంక్షన్లు కానీ ఫెస్టివల్స్ కానీ పార్టీస్ ఉంటాయి కదండి, మనం కట్టుకోవడానికి కొన్ని శారీస్ అయితే ఇక్కడ పెట్టుకోవాలనేసి నేను కొన్ని శారీలను మాత్రమే ఇక్కడ ఉంచుకున్నాను. సో ఆ శారీలనే ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. కట్టుకొని కూడా చూపిస్తాను, ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఓకే, ఫస్ట్ వన్ వచ్చేసి పట్టు శారీ అండి. మీరు thumbnail చూసుకున్నారు కదా, ఆ శారీ అన్నమాట. ఇది బ్లౌజ్. చూడండి, నాకు ఈ శారీ అంటే చాలా 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 ఇష్టము. ఎంత బాగుంటుందో అసలు కట్టుకుంటే. ఇది పట్టు శారీ అన్నమాట. నేను ఒక 2 సార్లు అయితే కట్టుకున్నాను. శారీ కట్టుకున్నప్పుడు అయితే చాలా మంచి లుక్ వచ్చేదండి. ఈ శారీ కట్టుకుంటే ఎలా ఉంటుందో thumbnailనే కాదు వీడియోలో కూడా చూపిస్తాను. చూడండి శారీ చూస్తున్నప్పటికంటే కట్టుకుంటే మంచి లుక్ వచ్చింది. ఈ శారీ నేను తెలంగాణలోనే తీసుకున్నానండి. తెలంగాణలో గృహప్రవేశం జరుగుతున్న టైంలో 3 శారీలను తీసుకున్నాను. 3 శారీలో ఇది ఒకటి అన్నమాట. ఇలాంటి శారీస్ నేను చాలా చోట్ల చూసాను. కొంతమంది పెళ్లి కూతుర్లు కూడా ఇలాంటి శారీస్ తీసుకొని బ్లౌజ్ వచ్చేసి మగ్గం వర్క్ అలా వేసుకుంటున్నారు. నిజంగా శారీ అనేది చాలా బాగుంది. ఈ శారీ ప్రైస్ వచ్చేసి చెప్పడం అయితే చాలా చెప్పారు, కాకపోతే లాస్ట్ గా వచ్చేసి 2500కి ఇచ్చారన్నమాట. ముంబైలో కూడా ఖచ్చితంగా మీకు షాపింగ్ ఎలా దొరుకుతాయి, ఎలాంటివి దొరుకుతాయి అనేది మనం ఖచ్చితంగా ఎక్స్ప్లోర్ అయితే ఖచ్చితంగా చేద్దాము. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కూడా పట్టు శారీ అండి. గ్రీన్ అండ్ డార్క్ రెడ్ కలర్. శారీస్ అన్ని పెళ్లిళ్లలో యూజ్ చేస్తాం, పెళ్లిళ్లలో లేదా సంక్రాంతి ఉగాది టైంలో. అందుకని పట్టు చీరలు ఎక్కువ తీసుకోదలుచుకోలేదు. నెక్స్ట్ ఇది వచ్చేసి నేను లాస్ట్ ఇయర్ దసరా అప్పుడు తీసుకున్నాను. ఈ సారీ ఇంకో 2 సారీలు ఉన్నాయి. ఇది వర్క్ సారీ ఒకటి, ఇది ఒకటి, 3 సారీలు మొత్తం. 3 సారీలు వచ్చేసి నేను రాజమండ్రి నుంచి తెప్పించుకున్నాను. 3 సారీలకి నాకు 10,000 అయితే పడింది. ఒక్కో దానికి 3,000 వరకు అలా పడింది. ఇది వచ్చేసి వర్క్ అన్నమాట. నేను నెక్స్ట్ తర్వాత చూపిస్తాను. ఇది పట్టు సారీ. అయితే ఈ సారీకి ఏమైందంటే ఈ సారీ మీద బ్లౌజ్ ఉంటది కదా, నేను తెలియకుండా వాషింగ్ మిషన్ లో పడేసాను. ఆ వాషింగ్ మిషన్ లో వేసిన తర్వాత అసలు దాన్ని ఇంకా చూడకుండా అయిపోయింది, ఆ రకంగా అయిపోయింది. ఇంతవరకు ఎవరికి తెలీదు, ఈ వీడియో ద్వారా అందరికీ తెలిసిపోద్ది. ఇది వచ్చేసి నేను దసరా టైంలో కట్టుకున్నాను. దాని తర్వాత లాస్ట్ ఇయర్ సంక్రాంతి అప్పుడు కూడా కట్టుకున్నాను. అసలు విషయం ఏంటంటే ఇది నాకు బాగా షార్ట్ అయిన శారీ అండి. నేను ఉండడమే బాగా హైట్ గా ఉన్నాను కదా, పాల్స్ ఉంటాయి కదా, అవి మనము ఏదైతే పైన ఇలా చెక్కుకుంటామో ఆ దానికి ఇలా అటాచ్ చేయాలి. ఇలా అటాచ్ చేస్తే మనకు కరెక్ట్ గా సూట్ అవుతుంది. హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఈ టిప్ అయితే బాగా యూజ్ అవుతుందండి. సో ట్రై చేయండి. 3,000 పెట్టిన శారీ కదా, వర్క్ సారీ కదా, సారీ చూస్తుంటే బానే ఉంది, ఇంకా అలా వదిలేయలేకపోయాను నేనైతే. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా వర్క్ సారీ అండి. ఇది వర్క్ సారీ గాని అసలు కట్టుకుంటే ఎంత బాగుంటుందో తెలుసండి. ఇది చూస్తుంటే కొంచెం డల్ గా అనిపిస్తుంది, కాకపోతే దీని వర్క్, ఈ సారీ వచ్చేసి షైనింగ్ గా చాలా బాగుంటది. దీని బ్లౌజ్ వచ్చేసి ఇదే మెరూన్ కలర్ లో ఇలా కొంచెము స్టోన్స్ లాగా వస్తుంది. దీంతో ఉన్న బ్లౌజ్ కాకుండా ఒకటి రెడీమేడ్ బ్లౌజ్ తీసుకున్నాను అన్నమాట, సిల్వర్ కలర్ ది. ఆ సిల్వర్ బ్లౌజ్ పైన ఈ సారీ వచ్చేసి మామూలుగా లేకుండా అసలు చాలా బాగుండే. ఇంకా మంచిగా అనిపించిన శారీస్ అయితే ఒక 2-3 సార్లు కట్టేస్తాం కదా,
ఇంకా నేను అయితే దీన్ని బాగా వాడేసాను, నాకు చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రీన్ కలర్ అండి, గ్రీన్ కలర్ పట్టు సారీ నాకు గ్రీన్ కలర్ లో ఒకటి కూడా లేదండి. అసలు గ్రీన్ కలర్ లో పట్టు సారీ ఉండాలని నేను ఎప్పుడు కూడా అనుకోలేదు కూడా. కాకపోతే షాపింగ్ చేస్తున్న టైంలో మా వారు ఈ సారీని సెలెక్ట్ చేశారు, తీసుకోమని ఇబ్బంది పెడితే తీసుకున్నాను. కానీ కట్టుకున్న తర్వాత అసలు ఎంత బాగుందో, ఎంత నచ్చిందో నాకు ఈ సారీకి వచ్చేసి నేను 2,500 అలా పెట్టానండి. అసలు మనం కట్టుకున్నప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా బాగుందన్నమాట. చూడండి, ఈ సారీకి పళ్ళు వచ్చేసి మొత్తం గోల్డ్ షేడ్ లో వచ్చింది. దీని మీద బ్లౌజ్ కూడా గ్రీన్ కలర్. నేను ఆల్రెడీ ఇది కట్ చేసి కుట్టించుకున్నాను, ఒక 2 సార్లు కూడా వేసుకున్నాను. శారీ కూడా మరీ అంత బరువేం ఉండదండి, లైట్ వెయిట్ లో కంఫర్ట్ గా ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి టిష్యూ టైప్ సారీ అన్నమాట. ఈ సారీ పళ్ళు వచ్చేసి ఎల్లో కలర్ లో వచ్చింది, ఇంకా సారీ మొత్తం బ్రౌన్ అన్నమాట. ఒకప్పుడైతే మన దగ్గర బాగా ట్రెండింగ్ అయిన సారీ, కట్టుకుంటే మెత్తగా ఉంటుంది, మంచిగా చింగులు కూడా మంచిగా వస్తాయి, అసలు వేరే వాళ్ళ అవసరం కూడా ఉండదు కట్టుకునేటప్పుడు. ఈ సారీ మీద బ్లౌజ్ వచ్చేసి ఎల్లో కలర్ లో వచ్చింది. ఇది కట్టుకున్నప్పుడు కూడా మంచి షైనింగ్ గా ఉంటుంది. ఈ సారీకి వచ్చేసి జస్ట్ 1000 రూపీస్ అండి. ఈ సారీ నేను ఒక 2 సార్లు కట్టుకున్నాను అంతే. ఒకసారి వచ్చేసి బర్త్డేస్ కట్టుకున్నాను, ఇంకొకటి గర్భా టైంలో కూడా కట్టుకున్నాను దీన్ని. నెక్స్ట్ ఈ శారీ వచ్చేసి నేను అగర్తల్లో తీసుకున్నాను. చాలా సింపుల్ శారీ, కానీ శారీ వచ్చేసి మామూలుగా పొడవు ఉండదండి, చాలా పొడవుగా ఉంటది ఇది. దీని ప్రైస్ వచ్చేసి నాకు 3000 అలా పడింది. ఈ శారీ సింపుల్ గానే ఉంది, కానీ చేనేత శారీస్ అంటారు కదా, చేతితో నేసిన శారీస్ ఉంటాయి కదా, అలాంటి శారీస్ కి మనకు రేట్ అనేది కొంచెం ఎక్కువనే ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి రాయల్ బ్లూ అన్నమాట. ఈ శారీని నేను జస్ట్ క్యాజువల్ గా తీసుకున్నాను. గర్భా టైంలో అప్పటికప్పుడు నేను అమెజాన్ లో ఆర్డర్ చేసుకున్నాను అన్నమాట. అప్పటికప్పుడు ఒక రోజులో నేను బ్లౌజ్ కుట్టించి బ్లూ డే రోజు వాడుకున్నాను. జస్ట్ అది అప్పటి కోసం తీసుకున్నాను, ఇంతవరకు కూడా ఎప్పుడు కట్టలేదు. చాలా తక్కువ ప్రైస్ కూడా. నేను చెప్పాను, డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, కావాల్సిన వాళ్ళు కొనుక్కోండి. నెక్స్ట్ వన్ వచ్చేసి బ్లాక్ కలర్ ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి, నాకైతే చాలా ఇష్టం. మామూలుగా షాపింగ్ వెళ్ళినప్పుడు ఈ బ్లాక్ శారీని చూసాను అన్నమాట, ఇంకా చూడగానే తీసేసుకున్నాను. ఈ శారీ వచ్చేసి నార్మల్ వేర్ అన్నమాట. ఏదైనా చిన్న చిన్న పూజలు ఉన్నప్పుడు గానీ, లేకపోతే ఎటన్నా బయటికి టెంపుల్స్ కి వెళ్ళేటప్పుడు గానీ ఈ శారీని కట్టుకుంటే బాగుంటుంది అనేసి తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇది హాఫ్ శారీ అన్నమాట. హాఫ్ శారీ పైన ఇది బ్లౌజ్, దుపట్టా వచ్చేసి మొత్తం నెట్ గా వస్తుంది. నేను నెట్ శారీస్ గానీ దుపట్టాలు గానీ ఎప్పుడు వాడలేదు, కానీ ఇది ఒక ప్రోగ్రామ్ పర్ఫార్మెన్స్ టైమ్ లో తీసుకోవాల్సి వచ్చింది, సో అందుకనే తీసుకున్నాను. లెహంగా చూసుకుంటే మొత్తం వర్క్ వచ్చింది, చాలా బరువుగా కూడా ఉంది. దీన్ని కూడా నేను అగర్తల్లోనే తీసుకున్నానండి. ఇది వచ్చేసి నాకు 2000 అలా పడింది. ఇప్పుడు చూపించిన శారీస్ అన్ని కూడా 2000, 2500, 3000 ఉన్నాయి. ఇంకా నా దగ్గర కొన్ని శారీస్ ఉన్నాయి, అవి వచ్చేసి 5000, 20,000 మధ్యలో ఉన్నాయి. అవి కూడా మీరు చూడాలనుకుంటే ఫస్ట్ ఈ వీడియోకి ఒక 100 లైక్లు అయితే నేను టార్గెట్ ఇస్తున్నాను. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ మా సబ్స్క్రైబర్స్ కి ఇంట్రెస్ట్ ఉందా అని తెలుసుకోవడం కోసం మాత్రమే. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కంప్లీట్ గా చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇప్పటికీ కూడా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.